పిల్లా పాపల్ని చూసుకునే ఒక సాధారణ గృహిణి ప్రజాప్రతినిధిగా ఆపై మంత్రిగా మెప్పించడం సాధ్యమేనా? అది కాసేపు పక్కన పెడితే అసలు ఏమాత్రం అనుభవం లేకుండా లాభాల గ్యారంటీ లేని వ్యాపార రంగం అనే సముద్రాన్ని ఈదడం, అందులోనూ లాభాలు ఆర్జించడం ఒక సామాన్య మహిళకు సాధ్యమయ్యేనా? అంతేకాదు 9 మంది పిల్లల ఆలనా పాలనా చూసుకున్నట్టుగానే వందలాది మంది ఉద్యోగుల్ని కూడా కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతురాలిగా రికార్డు సృష్టించింది ఓ మహిళ. ఆమె ఎవరో తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్ కదా. ఆడవాళ్ళకేం తెలుసు, పిల్లల్ని కనడం వండి పెట్టడం తప్ప అనే భావన ఇప్పటికీ చాలా మందిలో ఉంది. అయితే అలాంటి మోస అభిప్రాయాలు తప్పని చాలా మంది మహిళామణులు ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నా ఇంకా మన వాళ్లకు అది రిజిస్టర్ కావటం లేదు. ఈ క్రమంలో మహిళలు పిల్లల్ని కనటం, వారిని పోషించటం అనే మాతృ స్వభావ పనులే కాదు, వ్యాపార రంగం అనే అనేక సవాళ్లతో కూడిన క్లిష్టమైన రంగాన్ని సైతం అలవోకగా అర్థం చేసుకుని మా ముద్ర వేసుకోగలం అని నిరూపిస్తోంది ఓ బిజినెస్ విమెన్. ఆమె సావిత్రి జిందాల్. భారతదేశ ధనవంతుల్లో టాపర్స్ గా ముఖేష్ అంబానీ, ఆ తర్వాత గౌతమ్ అదానీ వంటి వారు తమ విజయ యాత్రను కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నారు. అలాంటి ఉద్దండులైన కార్పొరేట్ టైకూన్స్ ని కూడా వెనక్కి నెట్టేశారు సావిత్రి జిందాల్. 2023 సంవత్సరానికి గాను దేశంలోనే అతిపెద్ద ధనవంతుల జాబితాలో టాపర్ గా నిలిచి దేశ ప్రజల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. ఈ సంవత్సరానికి గాను $9.6 బిలియన్ సంపాదనతో టాపర్ గా నిలవటం ఒక అంశమైతే, సావిత్రి జిందాల్ నేపథ్యం ఒక సాదాసీదా గృహిణి కన్నా ఏమంత ప్రత్యేకమైంది కాదనే విషయం మరింత ఆసక్తి రేపుతోంది. సావిత్రి సాధించిన ఘన విజయంతో ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మరోసారి మార్మోగుతోంది. 1950లో అస్సాంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన సావిత్రి ఇప్పుడు లక్షల కోట్లకు అధినేత్రి అయిపోయారు. సాధారణ చీరకట్టులో సాదాసీదా పల్లెటూరి కట్టుబొట్టులో కనిపించే సావిత్రి ప్రస్థానంలో బహుముఖీన విజయాలు నమోదయ్యాయి. పాత తరానికి చెందిన మహిళ కాబట్టి ఆ నేపథ్యానికి వారసురాలిగా కనిపిస్తున్న సావిత్రికి 9 మంది పిల్లలు. ఆ నెంబర్ వినగానే అర్థం చేసుకోవచ్చు 9 మంది పిల్లల్ని పెంచటం, పెద్ద చేయటం అనేవి ఎంత పెద్ద టాస్కులో. అలాంటి సావిత్రి జీవితం అనుకోకుండా అనేక సవాళ్లను ఏకకాలంలో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎదుర్కోవటమే కాదు, ఆ సవాళ్లను విజయవంతంగా అధిగమించి సక్సెస్ఫుల్ లేడీగా పేరు గడించారు. ఇప్పుడు జిందాల్ గ్రూప్ గౌరవ చైర్పర్సన్ గా కొనసాగుతున్న సావిత్రి జీవితంలో 2005లో ఓ భారీ కుదుపు ఏర్పడింది. భర్త ఓం ప్రకాష్ జిందాల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో కూలిపోవటంతో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయే నాటికి వ్యాపారవేత్తగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే పనిలో బిజీగా ఉన్నారు. తన విజన్ ఇంకా కొలిక్కి రాకముందే, ప్రాజెక్టులను ఒక రేవుకు తేకముందే ఆయన చనిపోవటంతో భర్త వ్యాపార బాధ్యతలను సావిత్రి భుజాన వేసుకోవాల్సి వచ్చింది. భర్త స్థాపించిన JSW గ్రూప్ ని బహుముఖ వ్యాపార విభాగాలుగా విస్తరించే బృహత్తర కార్యాన్ని భుజం మీద వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సావిత్రి JSW గ్రూప్ సంస్థలను విజయవంతంగా విస్తరించి అన్ని సంస్థల నుంచి లాభాలు రాబడుతున్నారు. JSW స్టీల్, JSW స్టీల్ అండ్ పవర్, JSW ఎనర్జీ, జిందాల్ స్టెయిన్లెస్, జిందాల్ సా, JSW హోల్డింగ్స్ మొదలైన సంస్థలను విజయవంతంగా నడుపుతున్నారు. సావిత్రి సారథ్యంలో తక్కువ సమయంలోనే JSW గ్రూప్ సంస్థల ఆదాయం వృద్ధి చెందింది. ఇందుకు ఆమె తీసుకున్న చర్యలు, తన వ్యాపార దక్షతే ప్రధాన కారణంగా ఇప్పుడు ప్రపంచం వేనోళ్లా పొగుడుతోంది. JSW గ్రూపుల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులందరినీ సావిత్రి జిందాల్ తన కుటుంబ సభ్యుల్లా, ఇంకా చెప్పాలంటే సొంత బిడ్డల్లా చూసుకుంటారు. కంపెనీ ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటే కంపెనీ ప్రగతి కూడా ఆ విధంగానే ఉంటుందని తన భర్త నమ్మిన ఆశయాన్ని మరింత ప్రభావయుతంగా అమలు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు సావిత్రి. కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరికీ సావిత్రి అమ్మే కాదు, అమ్మకన్నా ఎక్కువయ్యారంటే అతిశయోక్తి కాదు. ఇలా ఓవైపు కంపెనీ కార్యక్రమాల్లో భాగం పంచుకుంటూనే మరోవైపు హర్యానా రాష్ట్ర మంత్రిగానూ సేవలందించడం విశేషం. 9 మంది పిల్లలకు తల్లైన సావిత్రి ఉద్యోగులందరికీ ఉపాధి కల్పించిన తల్లిగా మారారు. ఆ విధంగా ఇప్పుడు ఇండియాస్ రిచెస్ట్ మదర్ గాను పేరు గడించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం సావిత్రిది. ఆమె కట్టుబొట్టును చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. తనకు పూర్తిగా కొత్తైన వ్యాపార రంగాన్ని ఎంతో దీక్షతో, దక్షతతో అనేక ఒడుదొడుకులు వంటబట్టించుకుని ఏటికేడు లాభాల దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. ఫోర్బ్స్, ఫార్చ్యూన్ వంటి పత్రికలు విడుదల చేసే శ్రీమంతుల జాబితాల్లో మహిళల్లో సావిత్రిదే అగ్రస్థానం.
ఈ ఏడాది తన సంపదను $9.6 బిలియన్ పెంచుకుని ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన భారత వ్యాపారవేత్తల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. బ్లూంబర్గ్ వంటి ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థలు ఆమె కృషిని ప్రముఖంగా ప్రచురించాయి. అనేక ఇంగ్లీష్ పత్రికలు సైతం ఆమె ప్రతిభా పాటవాలను హైలైట్ చేశాయి. ఇప్పుడు ఆమె మొత్తం సంపద విలువ $25.3 బిలియన్ ఉందట. కేవలం సంపాదనలోనే కాదు, సమాజ సేవలోనూ సావిత్రి ముందున్నారు. జిందాల్ ఫౌండేషన్ స్థాపించి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు విద్య, పేదవారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. సమాజ అభివృద్ధికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. 2016 నాటి డేటా ప్రకారం అప్పటి జేఎస్డబ్ల్యూ గ్రూపుల సంపద $4 బిలియన్ ఉంటే ఇప్పుడు $25 బిలియన్ మార్కుని దాటించి టాప్ ఇండియన్ రిచెస్ట్ విమెన్ గా కీర్తి గడించారు. తను కంపెనీ బాధ్యతలు చేపట్టినప్పుడు ధనవంతుల జాబితాలో 16వ స్థానంలో ఉండగా ఇప్పుడు టాప్ కి చేరుకోవడం దేశంలోని మహిళా లోకానికే ఓ స్ఫూర్తివంతమైన అంశంగా భావిస్తున్నారు.